చెక్కులు ఇచ్చిన మళ్ళీ ఎన్నికలు పంపిస్తే వాళ్ళకి పిల్లలు ఇబ్బంది పడతారు. కొంతవరకన్నా ఇవ్వాలని ఆలోచనతో 35% ప్రతి ఒక్కరికి అందించిన దానికి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే దాదాపు ఈరోజు మనం చెక్కులు వచ్చేసి మనకు అనంతపురం రూరల్కి వచ్చేసి 1,91,000 వచ్చింది. ఆత్మకూరు మండలం వచ్చి 5,97,000, రాప్తాడు వచ్చేసి 7,34,000, కనగనపల్లి వచ్చి 5,98,000, రామగిరి వచ్చి 6,43,000, చేరకొత్తపల్లి వచ్చి 1,52,000. అదే విధంగా ఎల్ఓసికి వచ్చేసి 6 లక్షల రూపాయలు. ఇది టోటల్ మళ్ళీ ధర్మవరం కూడా మన దగ్గర నుంచి కూడా ఎస్ఐ కట్టడం కూడా దాదాపు 17,75,000 రూపాయలు ధర్మవరం నియోజకవర్గం కూడా మన సీఎం ఇస్తున్నాం. టోటల్ గా చూస్తే 47 లక్షల రూపాయలు. అదేవిధంగా ఎల్ఓసి 6 లక్షలు కలిపితే దాదాపు 53 లక్షల రూపాయలు ఈరోజు మనకి చెక్కుల రూపాయలు కూడా మనం అందజేస్తున్నాం. ఈ విధంగా చూస్తే దాదాపు 2 కోట్ల రూపాయలు ఎక్కువనే మన రాప్తా నియోజకవర్గం నుంచి కూడా చెక్కులు కూడా మనం ఎవరికైతే నెట్టు బాగాలేకపోతే ఆ బిల్స్ అన్ని కూడా మీరు పడేయడానికి తీసుకురండి అని చెప్పాం. అదే ప్రకారంగా మన లీడర్లు కానీ మన కార్యకర్తలు కూడా తీసుకొస్తుంటే అవి కూడా తీసుకొని పోయి బిల్స్ ఇద్దాక మనం పెట్టాలన్నింటిలో బిల్స్ ఇంట్లో పెడితేనే కావు, ఈ ఇంటి తీసుకొని పోయి మళ్ళా కొడుకు కూడా 2 మనుషులు ఉన్నారు. మా వాళ్ళు బాబా ఉన్నాడు, అదే వెంకటస్వామి ఉన్నారు. వీళ్ళు చూసిన తర్వాత మళ్ళీ సతీష్ చూస్తారు. ఇవి అయిన తర్వాత మళ్ళా విజయవాడ పంపించి అక్కడ ఆఫీసర్ అక్కడ చూసిన తర్వాత ఇంకొక మనిషిని పెట్టాం. అవన్నీ కూడా ఫాలోఅప్ చేసే ఒక మనిషి కూడా అక్కడ పెట్టాం. కాబట్టి ఇవి కూడా మనకు తొందరగా మన నియోజకవర్గానికి చెక్కులు కూడా వస్తున్నాయని కూడా చెప్తాను. ఏదైనా ఎవరికైనా ఇబ్బంది ఇప్పుడే మన మనవరాలు కూడా యాక్సిడెంట్ అయింది, పడిందమ్మా. పడితే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బుల ప్రాబ్లం, చాలా ఇబ్బందులు ఉన్నది. ఆ లిస్ట్ నేను కూడా దేవుడి దేవాల అదే రోజే ఆర్డిటి సంస్థ దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ చెక్కులన్నీ కూడా గ్యాస్ కూటలు చెక్కులు తీసుకోకపోతే ఫోటోస్ అన్ని కూడా చూసి సార్ కూడా 6 లక్షల రూపాయలు వేసిన ఘనత మన వాళ్ళు కూడా హాస్పిటల్ ఎంత అవుతుందంటే 6,70,000 రూపాయలు ఖర్చు బిల్స్ అని ఇచ్చినారు. ఇస్తే ఎల్ఓసి కూడా నాకు కావాలంటే వెంటనే 6 లక్షల రూపాయలు ఈరోజు చెక్కు కూడా ఇచ్చిందానికి సార్ కూడా మనం కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఆ రకంగా ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకపోకుండా మనం కూడా కొన్ని బిల్స్ కేంద్ర రకాలు కూడా తెస్తున్నాం. ఐసీలో ఉంటే దాంట్లో కూడా తక్కువ బడ్జెట్ 15,000 రూపాయలు రోజు చేస్తే దాంట్లో 2,500 రూపాయలు మాత్రమే ఒక రోజు ఇస్తున్నాం. ఆ రకంగా మన బిల్స్ లో ఉండే డబ్బులు కూడా అమౌంట్ కూడా తగ్గుతుంది. కొన్ని బిల్లులు మన కాఫీకి ఇలాంటివి కూడా ఇస్తున్నారు, అవి కూడా దాంట్లో వర్తించి కూడా పక్కకు పెట్టారు. దీనికంటే ఒక టీమే ఉంది సార్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టారు, జడ్జిలు పెట్టారు, డాక్టర్స్ పెట్టి వీళ్ళందరినీ పెట్టి మళ్ళీ అన్ని ఎంప్లాయ్ చేసి ఏ హాస్పిటల్లో మనం చూపించుకున్నామో ఆ బిల్స్ తీసుకొని మళ్ళీ ఆన్లైన్ ద్వారా అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. పొరపాటున 1-2 తప్పు పెట్టినా ఒక 10 రూపాయలు ఎక్కువ ఏమని అడిగి ఏపించుకున్నా మళ్ళీ అక్కడ మనం దొరికిపోతాం. అందుకని అట్లాంటివి చేసి కూడా చాలా తగ్గినాయి. దానికని అలాంటివి ఏదైనా ఉంటే అట్లా లేకపోకుండా ఒరిజినల్ బిల్స్ మనం తెచ్చి ఇవ్వాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరుగా కూడా తెలియజేస్తున్నా. కష్టపడి మీరు పని చేశారు, నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. కాబట్టి నేను కూడా కష్టపడి పని చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా తీసుకెళ్లి సీఎంఆర్ఎఫ్ కూడా నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చొని మీ బిల్స్ అన్ని కూడా ఇప్పుడు ఈరోజు క్లియర్ చేసుకొని డబ్బుల చెక్కులు వస్తున్నాయంటే అది మీదయ్యా అని చెప్పాలి. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి మీ బాధను మీ కష్టాలు అక్కడ చెప్పి మీ పనులు కూడా అక్కడ చేయించుకొని వస్తున్నారని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను పేరు పేరు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీ సభ్యత్వం కూడా ఎక్కువ దాదాపు 84,000 మన పార్టీ సభ్యత్వం మనం కూడా చేసాం. మన నియోజకవర్గంలో దాదాపు 80,000 కార్డు కూడా వచ్చినాయి. కార్డు అన్ని కూడా ఎవరి దగ్గర ఇంట్లో ఊళ్ళో పెట్టుకోకుండా అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని ప్రత్యేకంగా మండలం కన్వీనర్లకి క్లస్టర్లందరికీ సుధాకర్ కూడా రోజు చూస్తున్నాడు ఎక్కడ ఏమైతున్నాయనేది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి అందజేసే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా